ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. సో వి ఫిక్స్ అవర్ ఐస్ నాట్ ఆన్ వాట్ ఈజ్ సీన్ బట్ ఆన్ వాట్ ఈజ్ అన్సీన్. 2 కొరింథియన్స్ చాప్టర్ 4:17. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ పరిస్థితులు ఎలా ఉన్నా అవి మారుతాయి అనే విశ్వాసము నీకుండాలి. ఈ రోజున నీ కంటికి కనిపిస్తున్న దృశ్యమై ఉన్నవి నీవు చూడవద్దు, కానీ కంటికి కనబడని దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుత కార్యాలను నిదానించి చూడాలి అనే మాటను ఈరోజు వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్న నీవు బహుశా ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఈ సమయంలో ఎదుర్కొంటున్నావేమో, నీకున్న అనారోగ్యమును చూసి భయపడుతున్నావేమో, నీకున్న అప్పులను చూసి కుమిలిపోతున్నావేమో, నీవు ప్రేమించిన వారిని నీకు మధ్య ఎడబాటును చూస్తూ కృంగిపోతున్నావేమో, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని చూసి నిరాశపడుతున్నావేమో. నీవు చూస్తున్నది అబద్ధమని నేను చెప్పను, అది నీ జీవితంలో జరగడం లేదు అని నేను అనను. అవన్నీ నిజమే. నీవు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు, నీవు బాధపడుతున్న బాధ అన్నీ కూడా సత్యమే. అయితే వాటి వైపు నీవు చూడవద్దు, వాటిని చూసి నీవు భయపడొద్దు. అవన్నీ దృశ్యమైనవి, అవి నీకు కనబడుతున్నాయి, కానీ దేవుని కార్యాలు నీకు కనిపించడం లేదు, దేవుని అద్భుతాలు నీవు చూడడం లేవు. దేవుడు వాటన్నిటిని నీ నుండి తీసివేయడం నీకు కనబడదు. అయినా సరే నీవు వాటిని నిదానించి చూడాలి. విశ్వాసముతో నా యేసయ్య వీటన్నిటి నుండి నన్ను బయట పడవేయగలడు అని చూడాలి. విశ్వాసముతో నీ అనారోగ్యము తగ్గిపోతుంది అని చూడాలి. నీ రిపోర్ట్స్ అన్నీ మారిపోబోతున్నాయని నీవు చూడాలి. నీ కుటుంబం బాగుపడుతుంది, అందరూ సమాధానంగా ఉంటున్నారు అని చూడాలి. నీకు మంచి ఉద్యోగం వచ్చింది, నీ ఆర్థిక పరిస్థితి మారింది అని చూడాలి. అప్పులు తీరిపోయాయని నీవు చూడాలి. ఎలా చూస్తామండి? ఇవన్నీ మాకు కనబడడం లేదు కదా, ఇవన్నీ మాకు ఎదురుగా జరగడం లేదు కదా, ఎలా చూడగలము అంటే వాక్యం సెలవిస్తుంది విశ్వాసంతో చూడాలి అని. విశ్వాసము అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నీవు ఏదైతే నీ జీవితంలో జరగాలి, అది జరిగితే బాగుండును, నేను సంతోషంగా ఉండగలను అని అనుకుంటున్నావో అది నిజముగా జరిగి తీరుతుంది అని నమ్మడమే విశ్వాసము. అబ్రహాము అతని యొక్క శరీరమును చూడలేదు, అతడు ఏజ్ని చూడలేదు, అతని చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నిరుత్సాహపడలేదు. దేవుడు పలికినటువంటి మాటను మాత్రమే చూశాడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అవుతుందని నమ్మి దానినే నిదానించి చూశాడు. అంతేకాని నా శరీరం ఏంటి, శారా యొక్క శరీరం ఏంటి, ఈ ఏజ్లో పిల్లలు కలగడం ఏంటి అని ఆ రోజున అతని ఎదుట ఉన్న పరిస్థితులను చూసి కృంగిపోలేదండి. తాను దేనికోసమైతే నిరీక్షిస్తున్నాడో అది దేవుడు స్టెప్ బై స్టెప్ చేయడం చూశాడు. అందుకే పౌలు భక్తుడు కూడా ఈ రోజున వాక్య భాగములో అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే, పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నా సరే, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమలను చూసి మేము భయపడము, అధైర్యపడము. ఎందుకంటే దేవుడు మాకు చేయబోయే సహాయం చూస్తున్నాము. అది మా కన్నుల ఎదుట లేకపోయినా సరే నిదానించి దానిని చూడగలుగుతున్నాము అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు కనిపించని దేవుడు చేయబోతున్న కార్యాలను చూడాలి, విశ్వాసముతో నిదానించి చూడాలి. ఈ రోజున నీకు దృశ్య రూపములో కనిపిస్తున్న శ్రమ ఏదైతే ఉందో అది తాత్కాలికమైనదే, కొంచెం సేపు ఉండేదే అని గ్రహించి అదృశ్యమైన దేవుని గొప్ప కార్యములను నీవు చూడాలి.
అప్పుడే నీవు ధైర్యంగా ఉండగలుగుతావు. ఎలీషా దగ్గర ఉన్న సేవకుడు వారిని బంధించడానికి వచ్చినటువంటి పెద్ద సైన్యాన్ని చూశాడు. అందుకే భయపడ్డాడు, కలవరపడ్డాడు. మన పని అయిపోయింది, ఇప్పుడు మనము ఏమి చేయలేము అని చెబుతున్నాడు. కానీ ఎలీషా ప్రార్థన చేయగా తన కన్నులు తెరవబడి తమ చుట్టూ వారికి రక్షణగా ఉన్నటువంటి పరలోక సైన్యమును చూడగలిగాడు. ఈ రోజున నీవు నీ కన్నులను తెరవాలి, మనోనేత్రముతో చూడగలగాలి. దేవుడు అద్భుతం చేస్తాడు. ఏది ఏమైనా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి ఆయన రక్షిస్తాడు. నా కోసం అనుకూలంగా కార్యాలు చేయబోతున్నాడని నీవు చూడాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు నీ ఎదుట ఉన్న పరిస్థితులను చూసి భయపడొద్దు. దృశ్యమైనవి నిన్ను భయపెడతాయి, కానీ అదృశ్యమైనవి నిన్ను ధైర్యపరుస్తాయి. అందునిమిత్తమునే అదృశ్యమైన దేవుని కార్యాల వైపు చూస్తూ ధైర్యముగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, సజీవుడా, అయా ఆశ్చర్య కార్యాలు చేయువాడా, అద్భుత కార్యాలు చేయువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మా కన్నులు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనటువంటి మీ యొక్క కార్యాలను నిదానించి చూడడానికి సహాయము చేయండి ప్రభువా. అవునయ్యా, మేము విశ్వాస నేత్రములతో మేము చూసినట్లయితే అయా మా యొక్క జీవితాలు మార్చబడతాయని, మీరు మా పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తారని మరి తండ్రి ఈ రోజున లేఖనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో వారిని మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అయా బలహీనులను బలపరచండి తండ్రి. అయా శక్తిహీనులకు మీ యొక్క బలాభివృద్ధిని దయచేయండి. మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. అయా అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అయా ఆర్థిక సమస్యలతో కృంగిపోయారో, మరి తండ్రి అప్పుల భారాలతో నలిగిపోతున్నారో, వారికి ఉన్న భారం అంతటిని తొలగించండి నా తండ్రి. అయా మరి తండ్రి ఆ అప్పుల సమస్యలు అన్నిటి నుండి తండ్రి విడుదలను అనుగ్రహించండి అయ్యా. అయ్యా కుటుంబాలలో తండ్రి క్షేమము లేక, కుటుంబాలలో సంతోషము లేక, సమాధానము లేక, శాంతి లేక, మరి తండ్రి కుటుంబాలలో నెమ్మదికరమైనటువంటి పరిస్థితిని తండ్రి మీరు తీసుకొని రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. సమాధానముతో బిడ్డలను నింపండి, శాంతిని వారికి అనుగ్రహించండి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి అయ్యా. వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్, వారు వెళ్తున్న ఇంటర్వ్యూలో ప్రభా బిడ్డలు సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించండి. చిన్న బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. చెడు స్నేహాలు, చెడు వ్యసనాలు, త్రాగుడు వ్యసనాలు, అయా గేమ్స్ ఎడిక్షన్స్, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. చేతి పని చేసుకునే వారిని దీవించండి, బిజినెస్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశమును అయా మరి తండ్రి మీ యొక్క దీవెనలతో నింపండి. మీ కృపగల హస్తము మా భారతదేశము పై నుంచి ప్రభువా సమాధానమును, శాంతిని అనుగ్రహించండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ యొక్క పని నిమిత్తము వారు ప్రయాస పడుతుండగా తండ్రి వారి ప్రయాసనంతటినీ తండ్రి అయ్యా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న పనుల్లో ఆశీర్వాదాన్ని దయచేయండి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు వారి యొక్క ప్రయాణము సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. రక్షణ లేని ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
ఒక్కరు కూడా నశించిపోవటం మీ చిత్తము కాదు ప్రభా. అదే విధంగా ప్రతి బిడ్డను తండ్రి మీరు రక్షించుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకొని మాకు సమాధానమును అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.